260, 270, 280. ఏం బాగా కష్టపడుతున్నట్టు పనోడు ఉన్నాడుగా, వాడి చేతి మోయించచ్చుగా. వాడు మోస్తే వాడికి వస్తుంది, నేను మోస్తే నాకు వస్తుంది. ఏంటి ఆయాసమా? కాదు, కండలు. కేజీ పిండి పిసుకలేరు గాని కండలు. పిండ పిసికితే పచ్చడి అవుద్ది. పోనీ అదన్న చేయండి, రోజు చట్నీ చేయలేక చస్తున్నా. అసలే ఆవకాయ అడుక్కొచ్చింది. చా ఊరుకో, బావకంత సీన్ లేదు. ఇవన్నీ గ్రాఫిక్సే. చేది గుద్దితే మొహం మైసూర్ బజ్జి అయిపోద్ది. ఏంటి గ్రాఫిక్సా? డైలీ 100 పుషప్స్, 100 బైసెప్స్, 100 ట్రైసెప్స్. ఏంటి బైసెప్స్ ట్రైసెప్సా? చెప్పులు అరిగిపోవటం తప్ప ఏం లాభం? అదే మనం రన్నింగ్ లో అశ్విని నా చెప్ప. అబ్బా అబ్బా కాదు, చిన్నప్పుడు అక్కకి 5 రూపాయలు ఇస్తే చాలు ఆకుండా 5 కిలోమీటర్లు పిచ్చ కుక్క తరిమినట్టు పరిగెట్టేది. మీ అక్కలు పిచ్చుకొక్క తర్వాలేమో, మనమైతే డైరెక్ట్ పిచ్చుకొక్కలాగా పరిగెట్టేవాళ్ళు. ఇప్పుడు పరిగెడితే పిక్కలు పట్టేస్తాయి. ఏంటి జోకా? లేదంటే బెట్టే. వద్దులేవే పాపం, ఓడిపోతే ఎక్కెక్కి ఏడుస్తాడు. ఎక్కెక్కి ఏడవడానికి నేనేమన్నా ఎక్కాల బుక్ చదువుకునే సంటోండి అనుకున్నావా? డ్రెస్సులు దొరకట్లేదు గాని స్పైడర్ మ్యాన్ 2. అబ్బా, అయితే ఎక్కేస్తారా? ఏవెక్కలే? మెట్లు. మన బిల్డింగ్ 10 floors, మనం ఉండేది 3rd floor. 7 floors 7 minutes లో ఎక్కాలి. ఎవరు ఫస్ట్ ఎక్కితే వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి. నేను రెడీ. నేను రెడీ. చీర తీసేసి డ్రెస్ వేసుకోవచ్చుగా, కంఫర్ట్ గా ఉంటది. కాన్ఫిడెన్స్ ఉంది, కంఫర్ట్ అవసరం లేదు. ఓ 5-6 గంటల్లో చెత్తవా? ఏ రెడీయా? రెడీ. సూపర్ బ్యాట్. అమ్మాయి గారు, మీరు పరిగెత్తలేదంటే ఓడిపోతారు. కాస్త ఆగు, కంగారు పడకు, సీన్ వేరే ఉంది. అమ్మా అమ్మా అమ్మా, లాస్ట్ ఫ్లోర్ రసీను ఊరుకో. ఏ హుస్సేన్ బోల్. అమ్మా అయ్య బాబాయ్, 4 లబలబలాడేస్తుంది. వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తెచ్చుకోవాల్సింది. ఇదేంటి ఇంకా రాలేదు? దాని మొహం వస్తుంది, ఎక్కడ పడిపోయి ఉంటుంది. ఫోన్ చేద్దాం. చేశాడు. మహానటి సింహ మళ్ళీ చూస్తావా? ఇప్పుడు చూడు. హలో. పాపం ఆయాసపడుతుంది. మళ్ళా జిమ్ బాడీ కాదు కదా, ఈకి బాడీ. హలో, ఏమే 5వ ఫ్లోర్లోనో 6వ ఫ్లోర్లోనో పడిపోయావా? వచ్చి తీసుకెళ్ళా? ఎక్కడన్నా? ఎక్కడున్నానా? ఒకసారి రైట్ లుక్ వేసుకోండి. రైట్ లుకా? కొమ్మ తీసి వచ్చిందా? వేసుకున్నా. ఏం కనబడుతున్నాయి? కళ్ళు మసక మసకగా కనబడుతున్నాయే. పరిగెత్తుకొచ్చాగా. సరిగ్గా చూడండి. దూరంగా ఆరేసిన బట్టలేవో కనబడుతున్నాయే. అవి మనమే. ఎలాగో అంత దూరం వెళ్ళారు కదా, వచ్చేటప్పుడు తెచ్చేయండి. అంటే నువ్వు రాలేదా? పందు లేదా? పందాలు కాయటానికి మీలో మాకేం పని లేదా? పొద్దు పొద్దున 7 ఫ్లోర్లు ఎక్కించి ఏదో చేసేసింది. పులుసు కారిపోయినట్టుంది. స్పైడర్ మ్యాన్ కూడా స్వెట్ వస్తుందా? నాకిప్పుడు పని చేసే ఓపిక లేదు. నువ్వు కొంచెం నోరు మూయవా ప్లీజ్? ఉండండి, టవల్ తీసుకొస్తాను. ఎందులో ఉంది, దీంతో తుడుచుకుంటా. అవును, బట్టలు తెచ్చుకోవాలంటే లిఫ్ట్ వెళ్ళి తెచ్చుకోవచ్చుగా. దానికోసం ఇంత వైలెన్స్ అవసరమా? అది పని చేయట్లేదనే కదా ఈ పందెం వేశాం. ఎంతో కష్టపడి పందెంలో పార్టిసిపేట్ చేశా, కనీసం గిఫ్ట్ అన్నా ఇవ్వచ్చుగా. గిఫ్ట్ కావాలా? ఒకసారి నుదుటి మీద, ఇంకోసారి మెడ మీద, ఆ తర్వాత చేతుల మీద, ఆఖరిగా కాళ్ళ మీద.
ఇది రాసుకొని పడుకోండి, నొప్పులన్నీ తగ్గిపోతాయి. గిఫ్ట్ ఇదేనా? ఇదే రామాయణంలో వాలితో ఎవరు పోరాడినా సగం శక్తి అని పోద్దంట. అలాగే పెళ్ళాలతో పోరాడిన భర్తల శక్తి కూడా వాళ్ళకే పోద్ది. అందుకే భార్యని గర్వాలి అని కూడా అంటారు. ఏదో ప్లాన్ వేసి బుక్ చేసి ఈ ప్రయోగం మీ బావకు పెడతా. అక్క ఆన్లైన్ లో షాపింగ్ చేసి ఎన్నాళ్ళయిందే. ఎలా చేస్తావే? అకౌంట్ లో డబ్బులుంటే చాలు ఏదో ప్లాన్ వేసి దొబ్బేస్తున్నాడు. అంటే ఇంకా మన దగ్గర డబ్బులే ఉండవా? ప్రతిదానికి అయ్యా బావా అంటూ అన్ని బావనే అడుక్కోవాలా? మనం కట్నం పోసుకొనుకున్న మొగుడిని మనం ఎందుకు అడుక్కుంటాం? మరి మనకి డబ్బులు బ్యాంక్ లో ఉంటే నొక్కేస్తాడు గాని బయట ఉంటే నొక్కేలేడుగా. బయట ఉండడం ఏంటే? ఎస్, దొంగెప్పుడు బీరువాలో ఎతుకుతాడు గాని బీరువా కింద ఎతకడుగా. మంచం మీదున్న పరుపు లేపు చూస్తాడు గాని మంచం కింద చూడగా. నేను చూస్తాగా. షోకేస్ లో ఉన్న బొమ్మలు చూస్తాడు గాని బొమ్మల కింద నోట్లు చూడగా. నీకో విషయం చెప్పనా? కట్టల కట్టల డబ్బులు మాసిపోయిన బట్టల్లో పెట్టా, ఉతికేటప్పుడు తీసి కొత్త ప్లేస్ కి షిఫ్ట్ చేస్తా. వాట్ ఏ బ్రిలియంట్ బ్రెయిన్ అనేది. ఇంట్లోనే ఇన్ని సీక్రెట్ లాకర్స్ మెయింటైన్ చేస్తున్నావా? బ్యాంక్ లో వస్తే బొక్కడిపోతున్నాయిగా. ఈవినింగ్ రెడీగా ఉండు, షాపింగ్ విత్ క్యాష్. మీ పని బట్ట. ఏమండి, ఏంటండి ఇక్కడ ఉన్నారు? దొంగచాటుగా మన మాటలు వినేస్తున్నాడేమో. ఏం మాట్లాడతావు? చాటుగా మాట్లాడండి. మా వంట ఏంటా చిచి, మా ఇంట వంటలే తెలుసా? మరి ఇక్కడ ఏం చేస్తున్నావు? గుర్తొచ్చింది. కాలితే గాని పొయ్యి విలువ, పడితే గాని గొయ్యి విలువ తెలియదు అంటారు. 7 ఫ్లోర్లు ఎక్కితే గాని మీరు పడే కష్టం నాకు అర్థం కాలేదు తెలుసా? మరి ఇప్పుడు ఏం అర్థమైందో? ఏం అర్థం అవ్వడం ఏంటి? 1300 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్, 600 స్క్వేర్ ఫీట్ హాల్, 300 స్క్వేర్ ఫీట్ ఒక బెడ్రూమ్ అయితే 300 స్క్వేర్ ఫీట్ ఇంకో బెడ్రూమ్, 100 స్క్వేర్ ఫీట్ కిచెన్. లెక్కలు బాగా సరిపోయిందా? సరిపోయిందిలే కానీ ఇంతకేం అర్థమైందో చెప్పు. ఇన్ని ఫీట్లు మీ ఫీట్లతో నడుతూ చీపురుతో తుడుతూ ఉంటే అరిగిపోయింది చీపురు ఒకటే కాదు, వెన్న పూసలాంటి మీ వెన్ను పూసలని. అయ్యే ఇంటిని సర్దుతూ జీవితాంతం సర్దుకుపోతున్నారని. భారతదేశాన్ని పాలించాల్సిన మీరు బట్టలు ఉతుకుతూ బతికేస్తున్నారని. మా కోసం పెళ్లిళ్ళు చేసుకుని కన్నీళ్లు కారుతూ కొవ్వొత్తుల్లా కరిగిపోతున్నారని. ప్లగ్ లో ఏమన్నా వేలు పెట్టావా? ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నావు. ఫ్లోలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకు. అందుకే ఇన్నాళ్ళు మీరు చేస్తున్న పనులన్నీ ఈ ఒక్కరోజన్నా నేను చేద్దాం అనుకుంటున్నా. మన డబ్బులు అవి నొక్కడేంటి కదా ఈ ప్లాను. నాతో పని చేయించడం మీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. అందుకే ఓ ప్లాన్ వేసా. ఏంటది? ఈ రోజు ఇల్లు నేనే ఉడుకుతా, బట్టలు నేనే ఉతుకుతా. ఆపితే నా మీద ఒట్టే. అమ్మో, ఒట్టేంచేశాడు. మీరు వెళ్ళి లూడో ఆడుకోండి, నేను వెళ్ళి ఇల్లు ఉడుకుతా. ఒట్టు. నేను ఉడుచుకుంటా. ఆడుకో, నువ్వు ఆడుకో. రైట్. ప్రతిదీ సీరియస్గా తీసుకుంటుంది. మంచం దీని కిందే ఉంది మన లంచం. ఊడ్చేద్దాం. లక్ష్మీదేవి ₹10. బోని ఏంటి ఇగ్గా ఉంది? బీరువా కింద ఎత్తుకుదాం. మళ్ళీ ₹10. కష్టే పని, ఇంకో చోట ఎత్తుక్కుందాం. మళ్ళీ ₹10. కట్టల కట్టల డబ్బులు మాసిపోయిన బట్టల్లో పెట్టా. ముందర బట్టలు ఎతకాలి అంటే ఉతకాలి. ఉతికేద్దాం. జూజూబి నేను ఉతికెత్తగా, నువ్వు అడిగా అడిగా. బట్టలు మళ్ళీ చల్లరా.
దొరికితే అనుకుంటే చిల్లర దొరికిందేంటి? ఇదే ఏదో చేసి ఉంటుంది. చెప్తా. ఎస్, నేనే గెలిచా. ఇంకో గేమ్ ఆడదామా? ఆ, అన్ని పనులు అయిపోయాయా? ఆ, అమ్మయ్యా, నా తాళి సేఫ్. నీ తాళి సేఫే, నా ప్లానే ఫ్లాప్. ఏం ప్లాను? నటించుకో, నీకు అన్ని ముందే తెలుసు కదా. ఎస్, కిచెన్ లో మేము మాట్లాడుకుంది మీరు వింటారని తెలుసు, అందుకే అక్కడక్కడ చిల్లర చల్ల. అర్థమైంది. ఇందాకేదో లేడీస్ గురించి పెద్ద డైలాగ్ చెప్పావు, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు రావు. ఏమన్నారు? దెబ్బకి ఎదురు దెబ్బ కొడతారా? ఇప్పుడు 2 దెబ్బలు మీకే తగిలాయి. చెప్పానా దెబ్బ అయిపోతారని?